నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్‌కు వెల్కమ్ అండి. ఈరోజు నేను వండిన కూర అయితే ఆ కూరకి ఏం పేరు పెట్టాలో నాకైతే అర్థం కాలేదు. ఈ వీడియోని ఫుల్‌గా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కూరకి ఏమని పేరు పెట్టాలో చెప్పండి. గుడ్లు ఇగురా, గుడ్లు పులుసా అనేది. ఓకేనా? అయితే ఈ కూరకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్పేస్తాను. మీరైతే మర్చిపోకండి. వీడియో చూసి ఈ కూరకు ఒక మంచి పేరైతే పెట్టండి. ముందుగా ఉడకపెట్టుకున్న 2 గుడ్లు, 2 సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు, 2 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. గుడ్లని అయితే ఉడకపెట్టుకున్నాం కదండి, ఈ గుడ్లని ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా ఎలా రెడీ చేయాలో చూడండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలండి. జీలకర్ర, ధనియాలు, గసగసాలు, వెల్లుల్లిపాయలు, ఇంకా అల్లం. ఈ పౌడర్ అయితే స్పెషల్ అండి. ఈ పౌడరు ఏంటి అంటే ఇరిపిండి అండి. ఇది రెడీ చేయడం నేను మరొక వీడియోలో చెప్తాను. అవన్నీ వేసుకుని మెత్తగా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని గుడ్లు వేపుకోవాలండి. గుడ్లు ముక్కలు వేపుకోవడానికి సరిపడా ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కిన తర్వాత గుడ్డు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కలను వేసుకుని కొంచెం లైట్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. గుడ్లు ఇలా సగం వేగిన తర్వాత ఇందులో సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని వేపుకుని పక్కకు పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉల్లిపాయలు మగ్గడానికి మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి కదా, అందుకని. ఉల్లిపాయలు సగం మగ్గిన తర్వాత కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసుకుని మరికొంతసేపు మగ్గు పెట్టుకుని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు కూడా వేసుకుని ఇంకొంతసేపు మగ్గే వరకు మూత పెట్టుకోవాలండి. మన కూర ఎంతవరకు మగ్గిందో చూద్దాం. టొమాటోలు కూడా బాగానే మగ్గిపోయినాయి కదండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని కూడా వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేపుకుందామండి. దీంట్లోకి కారం వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోండి. తక్కువ తింటామనుకుంటే కనుక చూసుకుని తగ్గించుకోండి. ఇప్పుడు మొత్తానికి పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకొని, ఈ కూరలోకి నీళ్ళు ఎక్కువేం పట్టవండి, తక్కువగానే పడితే ఒక కూరగిన్నె నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మసాలా ఉడకడానికి ఒక కప్పు నీళ్ళు సరిపోతాయి. మీరు ప్రిపేర్ చేసుకునే క్వాంటిటీని బట్టి నీళ్ళు వేసుకోవాలండి. కొంచెం అయితే ఒక కప్పు సరిపోతాయి. కొద్దిగా ఎక్కువ అనిపిస్తే కనుక ఒక 4 గుడ్లు అలా వండుకుంటే కనుక ఒక 2 కప్పులు నీళ్ళు వేసుకోండి. నేనైతే 2 గుడ్లే కాబట్టి నాకు నీళ్ళు సరిపోతాయి. 2 సార్లు ఉప్పు వేసాను కాబట్టి ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుని ఆ తర్వాత ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత వేపుకుని పక్కన పెట్టుకున్న గుడ్డు ముక్కలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి చందమామలు ఇప్పుడు వేసుకోకూడదు, లాస్ట్లో వేసుకోవాలి. ఇప్పుడు వేస్తే కలిగిపోతాయి. ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంతేనండి, మన కూర అయితే రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లో పెట్టుకోవడానికి చాలా ఫాస్ట్గా వండుకోవడానికి ఈ కర్రీ అయితే సరిగ్గా సరిపోతుందండి. పిల్లలు కూడా ఇష్టపడి ఇంట్రెస్ట్గా తింటారు. అయితే ఇవి లాస్ట్లో వేసుకోవాలని చెప్పాను కదండి. ఫస్ట్ వేసుకుంటే కరిగిపోయి అస్సలు బాగుండదు. ఇలా దించేసుకుని ముందు వేసుకుని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇది వీడియో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అండి. ఈ వీడియో ఎంత కష్టపడి చేసినా మీరు ఇచ్చే ఒక్క లైక్తో అంతా మర్చిపోవచ్చు.